ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు దశపాపహర దశమి అంటే 10 పాపాలను పోగొట్టేటటువంటి గొప్ప పుణ్యతిథి జ్యేష్ఠ శుక్ల దశమి. దాని యొక్క వైభవం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మానవుడిగా పుట్టిన తర్వాత తెలుసో తెలియకో కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం. ఈ పాపాలు తొలగించుకోవటానికి నిర్దేశించినటువంటి తిథి ఈ దశపాపహర దశమి. ఈ సందర్భంగా అసలు దశపాపాలంటే ఏంటి, అవి పోవాలంటే ఏం చేయాలి, ఈ దశపాపహర దశమి ఎప్పుడు వస్తుంది, ఈ ఆసక్తికరమైనటువంటి విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. జ్యేష్ఠ శుక్ల దశమిని దశపాపహర దశమి అంటారు. ఈ సంవత్సరం మనకి జూన్ నెల 24వ తేదీ వస్తుంది. క్యాలెండర్ చూస్తే జూన్ మాసంలో 24వ తేదీ వస్తుంది ఈ తిథి. అందుకని జూన్ 24వ తేదీ జరుపుకోవాలి అని మనకి పంచాంగం చెబుతోంది. మానవుడు తన జీవిత కాలంలో చేసే 10 రకాల పాపాలు తొలగించుకోవటానికి ఇక్కడ మనం దశపాపహర దశమి పూజ చెయ్యాలి అని మనకి ఒక గ్రంథం చెప్పింది. ఏమిటది? వ్రత నిర్ణయ కల్పవల్లి అనే గ్రంథం. దశపాపాలంటే ఏంటో తెలియాలి. కఠినంగా మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం, సభ్య సమాజం వినలేనటువంటి మాటలు మాట్లాడటం, కఠినంగా మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం, సమాజం వినలేనటువంటి మాటలు మాట్లాడటం అంటే బూతు మాటలు. ఇవి మాటల ద్వారా చేసే పాపాలు. కొంతమంది కసిరినట్టుగా మాట్లాడతారు, చీటికి మాటికి, మృదువుగా చెప్పటం వాళ్ళకి తెలియదు. అంతేకాదు ప్రతి చిన్న విషయానికి అబద్ధం చెబుతూ ఉంటారు. అలాగే కటువైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక తనది కాని వస్తువు పట్ల వ్యామోహం కలిగి ఉంటుంది. ఆ వస్తువు తనది కాదు, కానీ అది కావాలి అనేటువంటి విపరీతమైనటువంటి పిచ్చే వ్యామోహం. మరొకటి ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు చేయటం. ఇంకొకటి ఇతరులకు చెడు చేయాలని సంకల్పించడం. ఈ 3 కూడా మనస్సుతో చేసిన పాపాలు. ఇక తర్వాత అపాత్రదానం అంటే దానం చెయ్యకూడని వాడికి డబ్బు ఇవ్వడం. ఉదాహరణకి ఒక తాగుబోతున్నాడు, నువ్వు డబ్బు దానం చేసావు వాడికి, వాడు వెళ్ళి ఆ డబ్బుతో తాగి ఎవరినో చంపుతాడు, లేదు ఎవరినో కొడతాడు. ఆ పాపం నీకే చుట్టుకుంటుంది. ఇది అపాత్రదానం. రెండోది, ఇందులో శాస్త్ర సమ్మతం కానటువంటి హింసాకాండ చేయటం. అంటే ఎటువంటిది హింస అంటే జంతువుని కొట్టడం కూడా హింసే. ఒక పురుగు తన మానాన తాను పోతుంటే కాలుతోటి అణిచి చంపడం అనేది హింసే. కానీ మనం శరీరాన్ని రుద్దుకొని తోముకొని స్నానం చేస్తున్నాం. ఆ శరీరాన్ని ఆశ్రయించి ఉండే క్రిములు కొని చనిపోవచ్చు. అంత మాత్రాన మనకి సంక్రమిస్తుంది కొద్దిగా గొప్ప పాపం. అలాగే ఇల్లు ఊడ్చాలి, చిన్నగా ఊడుస్తున్నాం అనుకోండి, మరి భూమి మీద ఉన్నవన్నీ పోవు కదా. అప్పుడు కొన్ని క్రిములు కీటకాలు చచ్చిపోతాయి. మనం నడుస్తూ ఉంటాం,
నడిచినప్పుడు మన కాళ్ళ కింద పడి మనకు తెలియకుండా చచ్చిపోతాయి కొన్ని జీవులు, సూక్ష్మ క్రిములు, చీమలు, ఇటువంటివన్నీ. అలాగే దోమల్ని చంపడానికి యంత్రం పెడుతున్నాం మనం, లేకపోతే మనకు రోగాలు వస్తాయి. అయితే ఇవన్నీ పాపాలే అయినప్పటికీ ఈ పాపాన్ని పోగొట్టుకునే సదుపాయం గృహస్థుడికి ఉన్నదని. ఏం చేస్తే పోతుంది ఈ పాపం అంటే, ప్రతిరోజు స్నానం చేసి దైవ మందిరంలో దీపారాధన చేసి భగవంతుడికి అర్చన చేసి నివేదన పెట్టి ఆ నివేదించిన పదార్థాన్ని కుటుంబ సభ్యులు ఇతరులు కూడా పంచుకొని తింటే అప్పుడు ఆ పాపం పోతుంది అన్నారు. అందుకనే ప్రతిరోజు ఇంట్లో దీపం పెట్టాలి, భగవంతుడికి నివేదన కూడా పెట్టాలి. ఇది తర్వాత పరస్త్రీ గమనం. పరాయి స్త్రీలందరూ కూడా మాతృభావంతో చూడాలి. అది పెద్ద పాపం. ఎవరికి? పురుషుడికి. అలాగే స్త్రీకైతే పరపురుషుడి యొక్క సాంగత్యం అనేది కూడా మహాపాపం. ఇద్దరికీ పాపమేనండి. మగవాణ్ణి నాకు అన్ని హక్కులు ఉన్నాయి అంటానికి వీల్లేదు. ఈ మూడు కూడా శరీరంతో చేసే పాపాలు. మొత్తం 10 పాపాలు. అంటే మనస్సుతో చేసేవి, వాక్కుతో చేసేవి, అలాగే శరీరంతో చేసేవి. వాక్కుతో చేసేవి చాలా చాలా ఇబ్బంది పెడతాయండి ముందు. ఇక దశపాపహార పూజ ఎలా చేయాలి? ఈ దశపాపహార పూజా విధానం గురించి స్కాంద పురాణంలో ప్రస్తావించారు వ్యాసులు వారు. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అంతేకాదండి, ఈ రోజున మరొక విశేషం కూడా ఉంది. ఈ రోజున ఆకాశగంగ భూగంగ ఇది భాగీరథిగా అవతరించింది. అంటే గంగావతరణం జరిగింది కాబట్టి దీనికి గంగోత్సవం అని కూడా అంటారు. అందుకే ఈరోజు పాపాలు పోగొట్టేటటువంటి పరమ పవిత్రమైనటువంటి గంగమ్మని పూజిస్తారు. పూజలో భాగంగా ఈ రోజున గంగా నదిలో స్నానం చేయాలి. గంగా నదికి పసుపు కుంకుమలు సమర్పించాలి, పువ్వులు సమర్పించాలి, తెల్లటి వస్త్రం సమర్పించాలి. అంతేకాదు నదిలో దీపాలు విడిచిపెడతారు. ఆ తర్వాత గంగ ఒడ్డున శివలింగాన్ని కనుక స్థాపించుకొని పూజిస్తే తెలుసో తెలియకో చేసినటువంటి ఈ 10 రకాల పాపాలు పోతాయని శాస్త్రం చెబుతుంది. మరి గంగా నది మనకి 1000 కిలోమీటర్ల పైనే ఉంది. అటువంటి అప్పుడు గంగా నదికి అందరూ వెళ్ళడం సాధ్యం కాదు కదా. అప్పుడు మనకి సమీపంలో ఉండేటటువంటి నదీ తీరంలోనైనా ఈ పూజ చేసుకోవచ్చండి. అది కూడా వీలు కాని వాళ్ళు తాము స్నానం చేసే నీటిలో ఒక 2 బొట్లైన గంగా జలాన్ని కలుపుకోవడం కానీ, లేదా గంగా నదిని స్నానం చేసే నీటిలో ఆవాహనం చేసుకొని కానీ, ఉంది కదా గంగేచ యమునేచ ఇవ గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని ఉంది కదా. ఆ మంత్రంతో ఆవాహన చేసుకొని స్నానం చేసి మీకు సమీపంలో ఉండే శివాలయానికి వెళ్ళి పూజ చేసుకోవచ్చు. ఎంత సులభంగా చెప్పిందో చూడండి శాస్త్రం. రానున్నటువంటి ఈ దశపాపహర దశమి రోజు భక్త సులభుడైనటువంటి ఆ బోళాశంకరుణ్ణి పూజించుకోవాలి. ఎందుకని? ఆ మహాత్ముడి యొక్క జటాజూటం నుంచి శివుడి యొక్క శరీరం యొక్క అంగాలన్నీ కూడా ప్లావితం చేస్తూ ఉరకలు వేస్తూ ఉత్తుంగ తరంగాలతోటి ప్రవహించింది గంగమ్మ. అందుకని శంకరుణ్ణి పూజించాం. అటువంటి గంగాదేవిని ప్రార్థించి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోగొట్టమని ప్రార్థించవచ్చు. అంతేకాదండి, మరొక్కసారి ఇలాంటి పాపాలు చేయకుండా ఉండాలి అని భగవంతుని ప్రార్థించాలి. ఇది ముఖ్యమండి హిందూ ధర్మంలో. మనకి వారమంతా పాపం చేసి 7వ రోజు వెళ్ళి పాపాలను ప్రక్షాళన చేసుకొని మళ్ళీ 1వ రోజు కొత్త పాపాలు మొదలుపెట్టే సిస్టమ్ మనకు లేదు.
అటువంటి వాళ్ళకి క్షమాపణ లేదు. ఇక మళ్ళీ ఆ పాపం చేయకుండా ఉండేటట్టుగా భగవంతుడిని ప్రార్థించాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ఆ శివుడి యొక్క నామాన్ని 3 సార్లు జపించుకొని, ఏ మంత్రం రాకపోయినా అన్ని నీళ్లు శివుడి మీద పోసి ఒక బిల్వదళాన్ని గనక పెడితే ఆయన మహదానంద పడతాడు. మరి గంగమ్మ గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. గంగాదేవికి ఒక అద్భుతమైన పేరుందండి, సమస్త పాపహారిణి అని. గంగ కడివేసి కడిగేటటువంటి 10 రకాలైన పాపాలని మనం ప్రస్తావించుకున్నాం. అందుకని ఈ గంగాదశమి రోజున తప్పకుండా నదీ స్నానం చేయాలి. ఎందుకని? ఈ దశమి తిథి రోజు గంగాదేవి భూలోకంలో అవతరించిందని పెద్దలు చెబుతారు. అయితే ధర్మసింధు మొదలైనటువంటి గ్రంథాలు ఏం చెప్పినాయి అంటే, జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి తిథి రోజు అవతరించాయి అని చెప్పారు. కాబట్టి జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3 తిథులు కూడా గంగాదేవి యొక్క ప్రాశస్యం కలిగినవేనండి. దశమి రోజు దశహర దశమిగా పరిగణించి కాశీలో ఉన్నటువంటి దశాశ్వమేధ ఘాట్లో ఆ రోజు స్నానం చేయడం అనేది శ్రేష్టంగా పరిగణించారు పెద్దలు. అయితే ఈ సంవత్సరం అధిక మాసంలోనే మనకు గంగా జయంతి వచ్చింది. ఆ రోజున గంగా స్నానం చేస్తూ సంకల్పం చెప్పుకోవాలి. ఇప్పుడైనా చేసుకోవచ్చండి. ఏమైనా సంకల్పం చెప్పుకోవాలి ఈ గంగా నదిలో స్నానం చేసేటప్పుడు? అమ్మా, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు గత జన్మల్లో కూడా చేసినటువంటి పాపాలు, ముఖ్యంగా శరీరానికి సంబంధించి 3 పాపాలు, మాటకు సంబంధించి 4 పాపాలు, మనస్సుకు సంబంధించిన 3 పాపాలు, మొత్తం 10 రకాల పాపాలను పోగొట్టి నన్ను, నా పూర్వీకులైనటువంటి 33 తరాల పితృదేవతలకి బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించేటటువంటి ఈ జ్యేష్ఠమాస శుక్ల దశమి శుభవారం రోజు ఈ గంగమ్మలో నేను స్నానం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకొని నదిలో 10 మునకలు వేయాలి. 10 పాపాలు పోగొట్టడానికి 10 మునకలు. ఆ తర్వాత సూర్యుడికి 12 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ తూర్పు వైపుగా తిరిగి మరొక 10 సార్లు మునకలు వేయాలి. సంకల్పంలోని మన విశ్వాసం ఏదైతే ఉందో అది మనలో ఉండే మిగిలినటువంటి పాపాలు కూడా పోగొడుతుంది. ఈ 10 కాకుండా అసలు గంగమ్మ అంటేనే పాపాలు పోగొట్టేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగింది కదా. అయితే అవకాశం లేని వాళ్ళు మీకు దగ్గరలో ఉండే నదిలో స్నానం చేయటానికి ప్రయత్నించండి. అది కూడా సాధ్యం కాకపోతే మన ఇంట్లో ఉండే నీళ్లలోకే గంగమ్మని ఆవాహన చేసుకొని చక్కగా స్నానం చేయొచ్చు. ఇక్కడ 10 మునకలంటే 10 బకెట్లని కాదు, 10 మగ్గులు పోసుకుంటే చాలండి. ఇంట్లో ఉన్న నీళ్ళన్నీ ఖర్చు పెట్టమని కాదు. కాబట్టి ఆ విధంగా మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాదండి, గంగా 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 అని 3 సార్లు స్మరిస్తే చాలుట గంగమ్మ తనలో మునిగినటువంటి పుణ్యాన్ని మనకు అనుగ్రహిస్తుంది అని స్కాంద పురాణం కాశీఖండం చెప్పింది. ఎంత సులభమైన మార్గం చెప్పారో చూడండి మన వాళ్ళు. ఎక్కడ కూడా మన ధర్మం ఇది చేస్తేనే నీకు ఇది జరుగుతుందని చెప్పటం లేదు. బంగారపు విగ్రహం పెట్టుకోమన్నాం, కుదరదు. వెండి కుదరదు, రాగి కుదరదు, పంచలోహం కుదరదు, మట్టి ఏదైనా పర్వాలేదు. అయితే మన శక్తి అనుసారం చేసుకోవాలి. శక్తికి మించి ఎప్పుడు కూడా చేయకూడదు. అది మనల్ని కష్టాల్లో పడేస్తుంది. కాబట్టి ఈ దశపాపహర
దశమి రోజు మనం కూడా యథాశక్తి చక్కటి స్నానం చేసుకొని యథాశక్తి దానం కూడా చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది అని మన పెద్దలు చెప్పినటువంటి విషయాలని మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. ఇంతసేపు విన్నటువంటి మీకు, చెప్పిన నాకు, తమ ఛానల్ ద్వారా ప్రసారం చేసిన మన అక్కునూరి వారికి ఆ కృష్ణ భగవానుడు, ఆ సాంబ సదాశివుడు, ఆ గంగాదేవి అనుగ్రహించి రక్షించుగాక. స్వస్తి సర్వేషాం.